డిఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపడుతున్న దీక్షలు, ర్యాలీల్లో విద్యార్థులు కాకుండా వయోవృద్ధులు పాల్గొంటున్నారని జనసేన నాయకుడు కిరణ్ రాయలు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ కొందరు వృద్ధులు హెయిర్ డై వేసుకుని విద్యార్థుల మాదిరిగా నిరసనలో పాల్గొంటున్నారని విమర్శించారు. నిజమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సింది పోయి వైసీపీ రాజకీయ లబ్ధి కోసం నిరసనలు చేపడుతోందని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏంటి తలకేసరి రంగుతో ప్రెస్ మీట్కి వచ్చామని ఆలోచనలో ఉన్నారా? దీనికి ఒక కారణం ఉంది. చాలాసేపు ఎదిగితే కానీ కొన్ని దొరికాయి, మాకు కొన్ని రంగులు దొరకట్లా. ఈ రాష్ట్రంలో రంగుల పరిస్థితి, ఎయిర్ కలర్స్, వెంట్రుకలు వేసుకునే రంగులు డిమాండ్ అయిపోయిందంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జెంజీ అనేసి మొత్తం ముసలి వాళ్ళందరూ కలర్లు కొట్టుకుని తిరిగేస్తారు. జెంజీ 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 అనేసి. చూడండి, మీకు డౌట్ ఉంటే కావాలంటే కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తానన్నా. ఏపీ జెంజీ వార్ అంట. బాగుంది, పేరు బాగానే ఉంది. జెంజీ ఎవరు ఇక్కడ? ఈమె జెంజీయా? మావా ఈయన జెంజీయా? ఈయన జెంజీయా? ఈ బాబు చూడండి, ఒక ఆయన ఎక్కువ ఎండగానే కాసిందంటే ఆయన పరిస్థితి మనం ఆలోచించుకోవాలి. ఆయనే జెంజీయా? ఈయన జెంజీయా? ఈయన జెంజీయా? ఎవరి జెంజీ ఇక్కడ? జెంజీ అంటే వీళ్ళకి తెలియదేమో. 2000 సంవత్సరంలో తర్వాత పుట్టిన వారు జెంజీ. భూమి పుట్టినప్పుడు పుట్టినోళ్ళు కాదు. వీళ్ళందరూ భూమి పుట్టినప్పుడు పుట్టేసి మేము జెంజీ అనేసి రంగులు వేసేసుకొని మొత్తం అందరూ బ్యాచ్ అంతా మేము జెంజీ, మేము జెంజీ. జెంజీ వారు డిఎస్సి అక్రమాలు జరిగినాయి జెంజీ అంటారు. హాస్యాస్పదం అండి. నాకు దీనిలో ఒక సూచన ఉంది. ఒక ఆయన లేదు, దీని ఒక ఆయన ఉంటుంది, పెద్ద ముసలాం. ఒక ఆయన ఉందే, మామూలుగా ఉంటుంది. ఆయన పొద్దున 7 గంటలకు పెన్షన్ తీసుకునింది, 9 గంటల జెంజీలో కూర్చోవాలి. అది నేను జెంజీ అంటే అది ఏమా ఏంటి కర్మ మాకు? 7 గంటలకు పెన్షన్ తీసుకుంది మా ప్రభుత్వంలో, 9 గంటలకు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కూర్చొని నేను జెంజీ, మాకు న్యాయం జరగాలి, మాకు డిఎస్ అక్రమాలు ఇట్లా చేతులు ఎత్తా ఉంటుంది. ఏమి కాదు, ఉంటాయి ఉంటాం ఆయన ఉంటుందిలే. లేరు అంటే నేను చెప్పేది ఏమంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జెంజీ అంటే తలకి రంగులు వేసి చేసుకొని పెన్షన్ తీసుకునే వాళ్ళు కాదు నాయన. పెన్షన్ తీసుకునే బ్యాచ్గా జెంజీ అంటే 2000 సంవత్సరంలో పుట్టిన తర్వాత. అంటే ఎవరు తెలుసా? రోజా గారు ఉన్నారు, వాళ్ళ కూతురు జెంజీ, వాళ్ళ కొడుకు జెంజీ. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా జెంజీలోకి రాడు, మేము కూడా రాము. ఇంకా వాళ్ళే జెంజీ అంటే మేము ఇంకా జీ ఆల్ఫా, ఇంకా చిన్నపిల్లలం. ఇది అందరం ఇప్పుడు ఆయన అంతే కదా, నా తప్పే ఉంది. నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 66, 67 ఆయనకి, మా అవ్వకు 53, 54 ఉంటుంది. ఇదంతా బ్యాచ్ అంతా 50+ ఉన్నారు. వీళ్ళే జెంజీ అంటే మేమంతా చూడండి, వీడికి ఎంత చెప్పాలి, ఇంకా వాడికి ఎంత చెప్పాలి? మేమంతా కూడా జీ ఆల్ఫా అంటే అందరం కూడా చాలా చిన్నపిల్లలు అని చెప్పుకోవాలి. ప్రజలు నవ్వుకుంటున్నారు జెంజీ వారని చెప్పి, డిఎస్ అక్రమాలని చెప్పి. వాళ్ళు చేసే పనులు ఏమంటే ఆడ కూర్చొని డబ్బులు ఇచ్చి ముసిలి మొత్తం పట్టుకొచ్చి, పింఛన్ బ్యాచ్ని పట్టుకొచ్చి డిఎస్ అక్రమాలంటూ కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంటే నవ్వు వచ్చింది. అందుకే ఇది 2 రోజులు చూస్తున్నా, మాట్లాడాలనుకుంటున్నా. సరే చూద్దాంలే, వీళ్ళు ఏమైనా లేస్తారేమో అనుకుంటే ఈరోజు పెద్ద ఉద్యమం చేశారు. అన్ని చోట్ల మంది మరమ తోలించి అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోడ్ షోలు, ర్యాలీలు చేశారు. అదే చెప్తున్నా, అయ్యా వైసీపీ నాయకులరా, కనీసం జెంజీకి అర్థమని తెలుసుకుంటారా బాబు. జెంజీ అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు, హెయిర్ డై వేసుకునే వాళ్ళు కాదు. మీ కర్మ అంటూ మాకు హెయిర్ డై దొరకట్లే. ఎక్కడ చూసినా హెయిర్ డై డిమాండ్ అయిపోయింది. ఏమి ఏ షాప్ పోయినా 10 ప్యాకెట్లు ఇది ఇస్తారు. ఏమి అంటే ఏడన్నా మొత్తం వైసీపీ వైఎస్ఆర్ ఇంట్లో ఉన్నాయన్నా, మొత్తం కలర్ వేసుకుంటారు. పొద్దున్నే చేసుకుని వెళ్ళిపోతారన్నా, మొత్తం బ్యాచ్ కలర్ వేసుకు వెళ్ళిపోతానంట. జెంజీ 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 అనేసి. హాస్యాస్పదమే కదా ఇవన్నీ. నిన్న ఒక అతను నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు. అతను అంటాడు, వెంకటేశ్వర స్వామి పాటల్ని ప్రేరణ చేసి, పాటల్ని కించపరుస్తూ శ్రీ వెంకటేశ్వరం గోవింద నామాలపైన నిన్న వాళ్ళు దీక్షలు చేశారు. మనం చూసుంటాం సోషల్ మీడియాలో కూడా. దాని మీద చర్యలు తీసుకోవాలి. టీడీడీ కూడా కోరుతున్నా, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఆ పాటలు ఎవరైతే పాడారో వాళ్ళందరి మీద టీడీడీ చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. మేము కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి
ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అండ్ అక్కడున్న అక్కడ ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామి పాటను కించపరుస్తూ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా జంజీ అంటే 20+లో ఉంటుంది. కాబట్టి నిజమైన జంజీ జనసేన పార్టీలో ఉన్నారు. మీరు ఏదో జంజీ జనరేషన్ కోసం హెయిర్ డే వేసేసుకొని వచ్చి మాట్లాడేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు రోడ్ల కాడ కూర్చోమంటే శిబరాలు వేసుకొని ముస్లిం జంజీలతో కూర్చోమన్నారు అంటున్నారు, నవ్వు వస్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి పకోడా వేషాలు వేయడం మానేసి ఈరోజు మీరు చేసిన ర్యాలీ చూసాం, మీ వేషాలు చూసినాం, ఇవన్నీ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తుంది, మంచిగా ఉందని చెప్పి ప్రజలు మాకు అందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. మళ్ళా మేమే 10 ఏళ్ళు ఉండబోతాం, 15 ఏళ్ళు ఉండబోతాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలతో పంచుకోవాలి. ఈ ఒక జంజీ జోకర్లు చేస్తున్న కామెడీలు ఇంకా చూసుకుంటాం. నిన్న మొన్న రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు పూలమాలలు వేసుకున్న వీడియో కూడా మంచి వైరల్ చేశారు సామాన్యులుగా సోషల్ మీడియా వాళ్ళు. అంటే ఇవన్నీ చెప్తున్నా నేను. కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకోండి. జంజీ అంటే వీళ్ళు కాదు, ఇలాంటి విద్యార్థులు ఇంకా బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ రాకపోవడం అని చెప్తున్నాడు. వెంకటరెడ్డి అడిగారు కదా, ఎవరు వైసీపీ హార్పిక్ రెడ్డి అంటారు కదా. ఫస్ట్ మీ నాయకుడిని మీ 11 మంది అసెంబ్లీ పోనరా బాబు. ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని అసెంబ్లీ గెలిపిస్తే మీరు అసెంబ్లీ పోలా 11 మంది. మేము క్యాబినెట్ వచ్చినా రాకపోయినా 11 మంది వచ్చినా రాకపోయినా అసెంబ్లీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ రాకపోయినా రాష్ట్రంలో రావాల్సిన పరిస్థితి జరుగుతుంది. అది ఎందుకు రాలేకపోతుందో తెలుసు. ఆయనకి ఆపరేషన్ జరిగింది, ఆయన సర్జరీ చేసుకున్నాడు, మేజర్ సర్జరీ. కాబట్టి క్యాబినెట్ రాలేకపోతున్నాడు, అది వాస్తవమే. ఇంకోటి అంటే క్యాబినెట్ పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది మాకు, తొక్కిసలాట్లు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. మీరు 11 మంది గెలిచి ఓట్లేసి ఇంత వేవ్లో కూడా మీరు గెలిచి మీరు అసెంబ్లీ రాకపోతే దానికి ఆన్సర్ చెప్తే నేను ఎందుకు రావట్లేదు చెప్తానని చెప్పి కూడా ఆ హార్పిక్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను. నెక్స్ట్ బోరగడ్డ పరిస్థితి అంటే వాడు కూడా నెక్స్ట్ బోరగడ్డ ఇలాంటి పరిస్థితి అయిపోతుంది వెంకటరెడ్డి అంటున్నాడు. చూడాలి భగవంతుడు ఏమి రాస్తాడు. సిబిఐ దానిపైన వాళ్ళు అడిగితే మేము ఎందుకు వేస్తామన్నా? అట్లా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమంతా సిబిఐ ఎంక్వైరీ అడిగి చేసి ఉంటే ఈ పార్టీ జగన్ మొత్తం బ్యాచ్ అంతా జైల్లో ఉంటారు. ఎంక్వైరీ అన్ని సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు. అంత అడే అక్రమాలు జరుగుంటాయి కదా వేయడానికి, ప్రజలకు తెలుసు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఈ పొక్కడా మాట్లాడి మనకు అవసరం లేదు. ఒకటే చెప్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ నిజంగా మేము చేసి ఉంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉంటాడు, ఇక్కడ కాదు ఢిల్లీలో ఉంటాడు.